హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ మార్కెట్ అనాలిసిస్. ట్రంప్ చేసిన కామెంట్స్ తోటి ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఒక రోజు రికవరీ అయినట్టు కనపడ్డాయి. కానీ మరలా ఈ రోజు యథావిధిగా డౌన్ సైడ్ మూవ్ అవడం చూసాం. మార్కెట్ లో ఇంత సివియర్ సెల్లింగ్ ఎందుకు వచ్చింది? ఇక్కడి నుంచి మార్కెట్ లో ఎటు సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది, ఇంకా మార్కెట్ లో ఎంత డౌన్ సైడ్ ఉండే అవకాశం ఉంది. ఈ విషయాలని అర్థం చేసుకోవాలంటే మనం ముఖ్యంగా కొన్ని విషయాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అలాగే ఇండియాలో గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయి. దాని ప్రభావంతో ఆహార ధరలు కూడా పెరిగిపోతుంది చూస్తా ఉన్నాం. మనం అసలు గ్యాస్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, దాంతో మన మార్కెట్ కి ఏం సంబంధం, ఈ విషయాలతో పాటుగా ఎఫ్ఐఐ డిఐఐ ఫ్లో ఏ విధంగా ఉంది, 2026లో ఎఫ్ఐఐ సెల్లింగ్ ఎంత ఉంది, డిఐఐ బయింగ్ ఎంత ఉంది, ఈ విషయాలు కూడా మాట్లాడుకుంటూ, అయితే మార్కెట్ ఇంత సివియర్ గా సెల్ ఆఫ్ లో ఉన్నప్పటికీ కూడాను నిఫ్టీ 50లో ఒక 5 స్టాక్స్ 52 వీక్ హై కి దగ్గరగా ఉన్నాయి. ఆ స్టాక్స్ ఏంటి, ఆ స్టాక్స్ గురించి కూడా సింపుల్ గా కొన్ని వివరాలు తెలుసుకుంటూ, మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజ్ హౌస్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ రికమెండేషన్ ఉంది. ఆ స్టాక్ గురించి కూడా మాట్లాడుకుంటూ, రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా చూడాలి, ఏ లెవెల్స్ దగ్గర మనం సపోర్ట్ రెసిస్టెన్స్ అబ్జర్వ్ చేయొచ్చు, అట్లానే ఎక్స్పైరీ ట్రేడ్స్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుని ఈ వీడియోను క్లోజ్ చేద్దాం. ఇక వివరాల్లోకి వెళ్తే మార్కెట్లు ఎందుకు పడిపోయినాయి, నిన్న పెరిగినట్లే పెరిగి మరలా ఈ రోజు కిందకి పడిపోవడానికి ప్రధాన కారణం చూస్తే కనుక మనము ఆయిల్ ధరల పెరుగుదల. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మనకి ఒక్క ఆయిల్ మూలంగానే మన మార్కెట్ లో ఇంత సివియర్ గా సెల్ ఆఫ్ గ్రోత్ వస్తున్నాయి. ఇది మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. అసలు ఆయిల్ ధరలకి ఇండియన్ ఎకానమీకి లేదంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ కి మధ్య రిలేషన్ ఏంటి అని మనం ఒక చిన్న అనాలిసిస్ కనుక చేస్తే, ఇండియాలో యూజ్ చేసే ఆయిల్ 80% వరకు మనం ఇంపోర్ట్ చేసుకుంది. మోర్ ఆర్ లెస్ అన్ని కంపెనీలు కూడా ఎనర్జీ యూజ్ చేసుకుంటాయి. అంటే ఫ్యాక్టరీస్ రన్ చేయడానికి ఎనర్జీ కానివ్వండి, లేదంటే అందుట్లో ఉపయోగపడే వస్తువులు యూసేజ్ కానివ్వండి, ఇవన్నీ కూడాను మోర్ ఆర్ లెస్ అన్ని కంపెనీలు కూడాను ఎనర్జీని యూజ్ చేసుకుంటాయి. అయితే కొన్ని కంపెనీలు మాత్రము కోల్ ని యూజ్ చేసుకుంటాయి, కొన్ని కంపెనీలు డైరెక్ట్ గా ఫాజిల్ ఆయిల్స్ అంటే ఈ పెట్రోలియం లో ప్రొడక్ట్స్ డీజిల్ గానీ పెట్రోల్ గానీ యూజ్ చేస్తాయి. ఇంకా కొన్ని కంపెనీలు గ్యాస్ ని పవర్ జనరేషన్ కోసం యూజ్ చేస్తాయి. సో ఇప్పుడు గ్యాస్ అవైలబిలిటీ కూడా లేదు. అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మూసేయడం వల్ల గ్యాస్ గానీ పెట్రోలియం గానీ ఇండియాకి సప్లై అవ్వడం లేదు. మనకి మేజర్ గా ఈ ఆయిల్ సప్లై గానీ గ్యాస్ సప్లై గానీ వచ్చేది గల్ఫ్ కంట్రీస్ నుంచి. గల్ఫ్ కంట్రీస్ నుంచి ఈ ప్రొడక్షన్ ఆగిపోవటం, అట్లానే సౌదీ అరేబియా ప్రొడక్షన్ తగ్గించుకోవటం, వీటన్నిటి మూలంగా మార్కెట్ లో ఆయిల్ ప్రైసెస్ అనేది ఇంక్రీజ్ అవుతా వస్తున్నాయి. ఈ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోవటం, అట్లానే ఆయిల్ సప్లై లేకపోవటం, ఇది మన కంపెనీలకి డైరెక్ట్ గా ఇంపాక్ట్ చేస్తుంది. ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతే ఆటోమేటిక్ గా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. ఎనర్జీ జనరేషన్ కి సంబంధించిన కాస్ట్ పెరిగిపోతుంది కాబట్టి ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతే ఇది డైరెక్ట్ గా ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది అంటే కంపెనీస్ ని, ఇండివిజువల్ కంపెనీస్ ని వాటి మార్జిన్స్ మీద ఇంపాక్ట్ చేస్తుంది. ఎప్పుడు మన మార్కెట్లు, స్టాక్ మార్కెట్లు ఎప్పుడు కూడాను ఫార్వర్డ్ ఎర్నింగ్స్ నే డిస్కౌంట్ చేస్తారు. ఫార్వర్డ్ ఎర్నింగ్స్ డిస్కౌంట్ చేయడం అంటే దాని అర్థం ఏంటంటే, రాబోయే రోజుల్లో వాళ్ళు ఎంత ప్రాఫిట్ చేయగలుగుతారు అనే దాన్ని ముందుగానే స్టాక్ ప్రైస్ లో డిస్కౌంట్ చేస్తారు. ఇప్పుడు వచ్చిన క్రైసిస్ మూలంగా ఆ కంపెనీల ప్రాఫిట్ మీద, మార్జిన్స్ మీద ప్రభావం ఉంటుందనే ఉద్దేశం మీద ఆయా కంపెనీస్ అంటే సుమారుగా 60-70% అంటే సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్ కాకుండా ప్రొడక్షన్ ఓరియంటెడ్ కంపెనీస్ మొత్తము ఈ ఆయిల్ సప్లై వల్ల ఇబ్బంది పడే కంపెనీలే. సో 60-70% కంపెనీస్ ఆ ప్రాఫిట్స్ తగ్గుతాయి కాబట్టి ఇప్పుడు డిస్కౌంట్ చేస్తున్నారు. ఇది డైరెక్ట్ గా ఆయిల్ కన్జ్యూమ్ చేసి పవర్ జనరేషన్ కోసం ఇబ్బంది పడే కంపెనీల గురించి మాట. అయితే కొన్ని కంపెనీలు పెట్రోలియం ప్రొడక్ట్స్ ను యూజ్ చేసుకొని వాటి ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. బై ప్రొడక్ట్స్ ని యూజ్ చేసుకొని పెట్రోలియం బై ప్రొడక్ట్స్ అంటే పెయింట్స్ ఇండస్ట్రీ గానీ, లేదంటే పీవీసీ పైప్స్ ఇండస్ట్రీ గానీ, అదర్ ఇండస్ట్రీస్ ఈ పెట్రోలియం బై ప్రొడక్ట్స్ ని యూజ్ చేసుకుని ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. ఆ పెట్రోలియం బై ప్రొడక్ట్స్ అనేది ఇప్పుడు అవైలబిలిటీ లేదు మార్కెట్ లో. అవైలబిలిటీ లేకపోతే ఆటోమేటిక్ ఏం జరుగుతుంది, ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్ గా అది కంపెనీలు మొత్తము ఏదైతే ప్రొడక్ట్స్ తయారు చేస్తారో ఆ ప్రొడక్ట్స్ ప్రైస్ మొత్తము కస్టమర్ కే పాస్ ఆన్ చేయాలి. కస్టమర్ కి పాస్ ఆన్ చేస్తే ఏం జరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే ఆటోమేటిక్ ఏం జరుగుతుంది, మన ఎకానమీ అనేది ఇంపాక్ట్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే మన స్పెండింగ్స్ పెరుగుతాయి. ఇండివిజువల్ గా మనం ఎక్కువ మనీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది, మన పాకెట్స్ ఖాళీ అవుతాయి. ఓకే, ఇన్ని ఇంప్లికేషన్స్ ఉన్నాయి ఈ ఆయిల్ సప్లై లేకపోవడం వల్ల కానీ, ఆయిల్ ప్రైసెస్ రైజ్ అవడం వల్ల కానీ. సో వీటన్నిటిని బేస్ చేసుకుని రాబోయే రోజుల్లో ఈ అన్సర్టనిటీస్ ఏదైతే ఉన్నాయో ఇది ఎంతకాలం కొనసాగుతుందో అనేది భయాలతోటి మార్కెట్ లో ఈ సెల్
సెల్ ఆఫ్ అనేది సివియర్ గా ఉండడం అనేది చూస్తున్నాము. ఇప్పుడు మన అందరి దగ్గర ఉన్న ప్రశ్న ఏంటంటే ఇది ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది. ఇది ఎంతకాలం కొనసాగే అవకాశం ఉందంటే ఈ వార్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని మాత్రమే ఈ సెల్ ఆఫ్ స్టార్ట్ అయింది. కాబట్టి ఈ వార్ ఎప్పుడైతే సద్దుమణుగుతుందో ఈ రెండు పార్టీస్ ఎయిదర్ ఇరాన్ గానీ లేదంటే యుఎస్ ఇజ్రాయిల్ గానీ వీళ్ళల్లో ఎవరైనా ముందుకు వచ్చి సీజ్ ఫైర్ గానీ లేదంటే యుద్ధాన్ని ఆపేస్తున్నాం అని చెప్పేసి న్యూస్ ఏదన్నా బయటికి ఇస్తేనే మన మార్కెట్ లో స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ను కంట్రోల్ చేస్తున్నట్టు ఇరాన్ సరే ఇక నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా సరుకు రవాణా చేసుకోవచ్చు అని చెప్పి కనుక వాళ్ళు వెసులుబాటు కల్పిస్తే మరలా మార్కెట్లకు ఒక స్టెబిలిటీ వస్తుంది. ఎందుకంటే ఈ ఫాల్ అంతా కూడాను ఆయిల్ ప్రైసెస్ ను బేస్ చేసుకుని మాత్రమే ఇది ఫాల్ అవుతుంది. సో ఆ ఆయిల్ ప్రైసెస్ ఈజ్ అవుట్ అయినా కూడాను మన మార్కెట్ లో స్టెబిలిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడాను మనం వేచి చూడాల్సిందే. అంతకుమించి మనకి ఇప్పుడు ముందున్న మార్గం అయితే ఏదీ లేదు. ఇక ఎఫ్ఐఐ డిఐ ఫ్లో విషయం సింపుల్ గా కనుక చూస్తే మనము నిన్నటి రోజున 4,672 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ ఎఫ్ఐ సెల్ చేస్తే డిఐస్ 6,333 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేశారు. ఓవరాల్ గా చూస్తే 1 వీక్ లో ఎఫ్ఐఐస్ 29,553 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేస్తే 1 మంత్ లో 42,135 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేశారు. ఎవరు? ఎఫ్ఐఐస్. అదే 3 మంత్స్ లో చూస్తే 94,631 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్. అదే 6 మంత్స్ లో చూస్తే 1,58,812 క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేశారు. ఇయర్ టు డేట్ అంటే 2026లో ఎప్పటి వరకు గత 2 నెలల 10 రోజుల్లో 78,698 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేస్తే 1 ఇయర్ లో లాస్ట్ 12 మంత్స్ లో వాళ్ళు సెల్ చేసింది 2,19,653 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్. ఇంత సివియర్ గా వాళ్ళు సెల్ చేసినప్పటికీ కూడా మన మార్కెట్లు అంత హెవీగా అయితే ఫాలో అవ్వలేదు. అయితే ఈ సిచ్యువేషన్స్ వార్ సిచ్యువేషన్స్ గానీ ఏఐ భయాలు గానీ వచ్చినప్పుడు మార్కెట్ లో కాస్త డౌన్ సైడ్ మూవ్ అయినాయి. కానీ ఎఫ్ఐఎస్ 2 లక్షల కోట్లకు పైగా వాళ్ళు స్టాక్స్ సెల్ చేసినప్పటికీ కూడాను మార్కెట్లు కాస్త స్టేబుల్ గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. దానికి ప్రధాన కారణం డిఐస్ బయ్యింగ్. అంటే డిఐ అంటే స్పెసిఫిక్ గా ఎవరు? మన ఇండియన్ రీటైలర్స్ మార్కెట్ లోకి డంప్ చేస్తూనే ఉన్నారు మనీని. సో వాళ్ళ బలంతో మార్కెట్ లో ఈ మాత్రం స్టెబిలిటీ అయినా చూపించగలిగినాయి. చూద్దాము రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధమైన యాక్టివిటీ నడుస్తుంది రీటైలర్స్ నుంచి ఎఫ్ఐఎస్ నుంచి అని చెప్పేసి. ఇక మార్కెట్ లో ఇంత సివియర్ సెల్ ఆఫ్ నడుస్తున్నప్పటికీ కూడాను ఒక 5 స్టాక్స్ నిఫ్టీ 50 నుంచి 52 వీక్ హై దగ్గరగా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఆ 5 స్టాక్స్ ఏంటంటే సన్ ఫార్మా ఆల్మోస్ట్ 1830-1833 లెవెల్స్ దగ్గర నడుస్తుంది. సన్ ఫార్మా 52 వీక్ హై 1851 అంటే జస్ట్ 1.5% తక్కువలోనే ఉంది 52 వీక్ హై కంటే కూడాను. అట్లానే ఎన్టీపీసీ కూడాను ప్రస్తుతం 382 రూపీస్ దగ్గర నడుస్తుంది. ఇది దాని 52 వీక్ హై 383 రూపీస్ అంటే జస్ట్ 1% బిలోలో నడుస్తుంది. లెస్ దాన్ 1% అని చెప్పుకోవచ్చు. కోల్ ఇండియా కూడాను 450 రూపీస్ ఇప్పుడు నడుస్తా అంటే 461 రూపీస్ దాని 52 వీక్ హై అంటే జస్ట్ 3% అవేలో ఉంది 52 వీక్ హై కంటే కూడాను. అట్లానే బిఈఎల్ 456 రూపాయల దగ్గర ఇప్పుడు నడుస్తా అంటే 473 రూపాయలు దాని 52 వీక్ హై. అది కూడాను లాస్ట్ 2 to 3 డేస్ లోనే 473 రూపాయల నుంచి ఫాల్ అయింది. అంటే జస్ట్ 4% అవేలో ఉంది 52 వీక్ హైకి. దాంతో పాటుగా డాక్టర్ రెడ్డీస్ రీసెంట్ గా 1200-1150 లెవెల్స్ వరకు డాక్టర్ రెడ్డీస్ షార్ప్ రికవరీ చూసాము. ఇప్పుడు 1328 రూపాయల దగ్గర ఉంది. దాని 52 వీక్ హై 1380 అంటే జస్ట్ 4.5% అవేలో ఉంది 52 వీక్ హై. సో ఈ 5 స్టాక్స్ అనేవి ఇంత మార్కెట్ ఫాల్ నడుస్తున్నప్పటికీ కూడాను ఈ 52 వీక్ హై దగ్గర నడవడం మాత్రం కాస్త మనం అబ్జర్వ్ చేయాలి. ఇక మనం క్విక్ గా మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజ్ సంస్థ ఇచ్చినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ రికమెండేషన్ చూద్దాము. అది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. సో వీళ్ళు ఇప్పుడు 240-245 రేంజ్ దగ్గర ట్రేడ్ అవుతా ఉంటే వాళ్ళు ఇచ్చిన టార్గెట్ 320 రూపీస్ అంటే అప్రాక్సిమేట్ గా 40% వరకు ఇది అప్ సైడ్ ఉందని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు పేమెంట్ బ్యాంకింగ్ సర్వీస్ లోకి ఎంటర్ అవబోతున్నారు. అట్లానే మ్యూచువల్ ఫండ్ జాయింట్ వెంచర్ ఉంది కదా వీళ్ళకి, బ్లాక్ రాక్ నుంచి వీళ్ళకి మ్యూచువల్ ఫండ్ జాయింట్ వెంచర్ ఉంది. దాంతో పాటుగా ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ఆర్మ్ కూడాను వీళ్ళకి ఈ బ్లాక్ రాక్ వాళ్ళతోటి జాయింట్ వెంచర్ ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు నెక్స్ట్ 1 ఇయర్ లో ఆల్మోస్ట్ 12 months పీరియడ్ ఆఫ్ టైమ్ లో మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు 40% అప్ సైడ్ మూవ్ అవచ్చు అని చెప్పేసి ఎస్టిమేట్ చేస్తూ ఉన్నారు. సో మీరు కూడాను ఈ స్టాక్ ని యాడ్ చేసుకుని స్లోగా గ్రాడ్యువల్ గా మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఈ స్టాక్ ని స్లోగా గ్రాడ్యువల్ గా లాంగ్ టర్మ్ కోసము. సో వీళ్ళు ఇచ్చే టార్గెట్ 1 ఇయర్ లో ఉంది. బట్ అంతకంటే కూడాను ఎక్కువగా ప్రైస్ అప్రిషియేట్ అయ్యే అవకాశం ఉంది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లో. ఓకే, మనం చార్ట్ చూస్తూ నిఫ్టీకి సెన్సెక్స్ కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. ముందు నిఫ్టీ కనుక చూస్తే మీరు 23,866 అంటే 24,000 కంటే కూడాను బిలో లెవెల్లో క్లోజ్ అయింది. సుమారుగా ఈ రోజు 394 పాయింట్లు డౌన్ సైడ్ మూవ్ అయింది. సో నిఫ్టీ ఓకే లాంగ్ బిగ్ రెడ్ క్యాండిల్ ఏర్పడింది నిఫ్టీ చార్ట్ లో
చూస్తే కనుక. ఓకే, సో ఇప్పుడు మనం సపోర్ట్ చూడాలంటే రీసెంట్ లో అయినటువంటి 23,700 అనేది ఇమీడియట్ గా సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. అది క్రాస్ చేసి బిలో సైడ్ వస్తే మరలా 23,000 రేంజ్ అనేది ఓపెన్ అవుతుంది. 23,000, 23,700 వరకు ఆ 700 పాయింట్ రేంజ్ అనేది ఓపెన్ అవుతుంది. లోయర్ సైడ్ అనేది సివియర్ ఫాల్ ఉండే అవకాశం ఉంది. ఓకే, అదే అప్ సైడ్ చూడాలంటే మనం నిన్న సపోర్ట్ ఏదైతే అనుకున్నామో 24,030 లేదంటే 24,000 లెవెల్, అది ఇమీడియట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. 24,050, 24,000 ఆ లెవెల్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. సపోర్ట్ 23,700 చూడాలి. రేపు మార్కెట్ రికవరీ అయితేనేమో 24,000 కంటే అబోవ్ లెవెల్లో క్లోజ్ అయితే పర్వాలేదు, లేదు మరలా 24,000 కంటే బిలో లెవెల్లో క్లోజ్ అయితే మాత్రము ఎక్కువ రోజులు ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది, లేదంటే లోయర్ లెవెల్ కు మూవ్ అయ్యే అవకాశం ఉంది. అట్లానే సెన్సెక్స్ కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూస్తూ రేపు ఎక్స్పైరీకి ఏ విధమైన ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చో చూద్దాం. సెన్సెక్స్ చార్ట్ చూస్తే కనుక ఇది కూడా లాంగ్ రెడ్ క్యాండిల్ చూపించింది ఈ రోజు నిఫ్టీ మాదిరిగానే. ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే రీసెంట్ లో అయిన 76,425 ఆ లెవెల్ అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. అంటే 400 పాయింట్లు ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఉంది. రెసిస్టెన్స్ చూడాలంటే 77,716 అంటే సుమారుగా 900 పాయింట్లు హైయర్ సైడ్ ఉంది. ఈ రోజు క్లోజింగ్ లెవెల్ నుంచి 900 పాయింట్ల హైయర్ సైడ్, 400 పాయింట్లు లోయర్ సైడ్. కాకపోతే ఏటీఎం దగ్గర ప్రైస్ చూస్తే కనుక మీరు కాల్ అండ్ పుట్ అండ్ యాడ్ చేస్తే 910 పాయింట్లు వచ్చింది. అంటే 76,900 నుంచి 910 పాయింట్లు లోయర్ సైడ్, 910 పాయింట్లు హైయర్ సైడ్. అంటే 76,000 నుంచి 77,800 ఆ రెండు లెవెల్స్ మధ్యలో రేపు ఎక్కువగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఇది మన కాల్ అండ్ పుట్ ప్రైసెస్ బట్టి కనుక మనం క్యాల్కులేట్ చేసి చూస్తే. అదే చార్ట్ ప్రకారం చూస్తే 76,400 లెవెల్స్ కనుక క్రాస్ చేసి బిలో సైడ్ మూవ్ అయితే 75,400 వరకు కూడాను ఒక గ్యాప్ ఉంది. 2025 ఏప్రిల్ మంత్ లో ఏప్రిల్ 17th or 16th వచ్చిన గ్యాప్ ఏంటంటే 75,425 అక్కడ 1000 పాయింట్స్ గ్యాప్ అప్ వచ్చింది. ఆ గ్యాప్ ఏదైనా ఫిల్ చేస్తుందేమో చూడాలి. 76,400 లెవెల్స్ క్రాస్ చేసి బిలో సైడ్ మూవ్ అయితే కేర్ఫుల్ గా ఉండండి. 1000 పాయింట్స్ వరకు ఫాల్ ఉండే అవకాశం ఉంది. అది రేపు ఉంటుందా నెక్స్ట్ వీక్ ఉంటుందనే చూడాలి మనము. ఓకే, ఇప్పుడు మనము రేపు ట్రేడింగ్ కి సంబంధించి స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవాలంటే 76,400 లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధంగా యాక్ట్ చేస్తుందనేది చూడాలి మీరు. ఓకే, అదే ఆఫ్టర్నూన్ సెషన్ లో కనుక లోయర్ సైడ్ మూవ్ అయితే ఇంకా సివియర్ గా ఫాలో అయ్యే అవకాశం ఉంది. అదే మార్నింగ్ సెషన్ లో కనుక 76,400 సైడ్ కనుక సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే మీరు లోయర్ సైడ్ లో 75,000, 75,500 ఆ లెవెల్ వరకు కూడాను మీరు ఆప్షన్స్ ని సెల్ చేసుకోవచ్చు పుట్ సైడ్. ఓకే, సో రేపు ఈ విధమైన స్ట్రాటజీస్ మనం ఫాలో అవ్వచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, రిలేటివ్స్ కానీ యూస్ఫుల్ అవుతుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.